పాయల్ శంకర్ ధ్వజమెత్తారు. తక్షణమే అర్హులైన వారందరికీ పెంచిన పెన్షన్లు అందజేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ పరిసరాల్లో భారీగా మోహరించిన పోలీసులు నిరసనకారులను బషీర్బాగ్ వద్ద అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. నిరసనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని సమీప పోలీస్ స్టేషన్లకు తరలించారు. దివ్యాంగుల హక్కుల కోసం తమ పోరాటం ఆగదని, ప్రభుత్వం దిగి వచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని పాయల్ శంకర్ వార్నింగ్ ఇచ్చారు. గతంలో 9 ఏళ్లు టీఆర్ఎస్ పార్టీ పరిపాలిస్తున్నటువంటి సమయంలో తెలంగాణలో ఏ రకమైనటువంటి నిర్బంధ పాలన ఉండేనో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా గదే రకమైనటువంటి పంతా కొనసాగుతున్నది. వేలాది మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను పోలీస్ స్టేషన్లలో అరెస్టు చేసి ఉంచడం, జిల్లా కేంద్రాలలో భారతీయ జనతా పార్టీ నాయకులను అరెస్ట్ చేయడం, చివరికి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకులను, మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులను ఈరోజు ఉదయం ఎమ్మెల్సీల ఇండ్ల ముందర కూడా పోలీసుల జీబులు పెట్టి గతంలో టీఆర్ఎస్ పార్టీ చేసిన దానికన్నా కూడా ఎక్కువనే ఈరోజు పోలీసు పాత్ర కనిపిస్తూ ఉన్నది. మీరిచ్చినటువంటి హామీల గురించి అడుగుతామంటే కూడా, మీరిచ్చినటువంటి హామీల గురించి మీకు గుర్తు చేస్తామంటే కూడా ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతగానం భయపడుతూ ఉన్నది.